వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. దేవరకొండ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం బాలబాలికలచే సామూహిక గణపతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిన్నతనం నుండే బాలబాలికలకు ఆధ్యాత్మిక సంస్కృతిని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రెండవ రోజు దేవాలయంలో బెజవాడ శేఖర్ జయంతి, గార్లపాటి దామోదర్, లీలావతి, గట్టు మోహనయ్య, రాజేశ్వరి, గట్టు శశికుమార్, వాణిశ్రీ, నీల హరిబాబు, మాధవి దంపతులు గణపతి పూజ నిర్వహించారు. చిన్నారులకు నోట్బుక్స్, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు, రాచమల్ల వెంకటేశ్వర్లు, గుద్దేటి సత్యం, నీల అశోక్, సముద్రాల సహదేవ్, కర్ణాటక పురుషోత్తం, గట్టు మోహనయ్య, ఇమ్మడి భద్రయ్య, గోవింద్ కొండయ్య, ఇల్లందుల శ్రావణ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की जय। యొక్క బియ్యాన్ని పసుపులో కలిపితేనేమో అక్షంతులు అవుతాయి, పాలలో వేస్తేనేమో పాయసం అవుతుంది, నీళ్లలో వేస్తేనేమో అన్నం అవుతుంది. ఆ మూడు బియ్యం గింజల్లో మూడు రకాలు, అవునా కదా? మనం అక్షంతలు వాసన చూసినప్పుడు ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్నటువంటి పసుపు మన ముక్కులోకి కొద్దిగా వెళుతుంది, మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం పక్కకి వేసాం. దీపారాధన మనం చేసుకునేటప్పుడు దాని యొక్క మసి ఏమన్నా లోపలికి వెళ్ళి ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తుందేమోనని పెద్దలు పెట్టింది చాలా అనుభవంతో పెట్టారు. తర్వాత నాసికాధ్యాన్ని అంటే ముక్కుని ఇలా పట్టుకుని ఓం భూహో స్వాహ అని మంత్రంలో చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఏం చేస్తుందంటే ఆ పసుపు లోపలికి బయటికి లోపల ముక్కు దూడాలని నాడి అంటారు దాన్ని, ఆ నాడిలోకి వెళ్ళిపోయి పైకి మీదకి లోపలికి ఆడుతుందంటే ఏ ఇబ్బంది లేకుండా ఉండటం కోసమని ఆ వరసిద్ధి వినాయక స్వామి దేవతా శోభనే భూతే మహావిష్ణోరాధ్యేయ ప్రవర్తమానస్య అధ్య బ్రహ్మణః దివ్యపహరాబ్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతః వన్వంతరే కలిగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే వరదగండే మేరో దిగ్భాగే శ్రీశైలస్య ఉత్తర ఈశ్వరీకన్యకా పరమేశ్వర దేవతా దివ్యారే సన్నిధోస్మిన్ వర్తమాన వ్యవహారికమాణేన స్వస్తి శ్రీ పరమవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే గోత్రాం సంవత్సరే మంగళ విశేష ప్రతిష్ఠాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య పెళ్లికల గోత్రోద్భవస్య పుష్పశేషీకు స్వామ పుత్రికా జన్మాసవి కన్యకా పరమేశ్వరి నామధేయస్యాః అప్పుడు ఎట్లా వస్తాడు? జలక మీద వద్దా